అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనిల్ ఆయన ప్రవీణ్ ఫ్రెండ్, అంతేకాదు క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కూడా ఆయన రన్ చేస్తూ ఉన్నారు. అలాగే స్టూడియోలో శివశక్తి నుంచి కరుణాకర సుగున్ కూడా ఉన్నారు. మరికొద్దిసేపట్లో మనతో సుప్రియ, అభినయ్ సుదర్శన్ ఇద్దరు కూడా జాయిన్ అవుతారు. సుప్రియ, అభినయ్ సుదర్శన్ కూడా అంటూ ఉన్నారు, మాకు ఎప్పటికీ అనుమానాలు ఉన్నాయి, చాలా అనుమానాలు ఉన్నాయి, పోలీసులు ఆ అనుమానాలను స్కిప్ చేసుకుని వెళ్ళి చెప్పాలనుకున్న వివరాలు చెప్పారు అని చాలామంది అంటున్నారు. వాళ్ళు సుప్రియ, అభినయ్ సుదర్శన్ కూడా. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, క్లారిటీ వచ్చిందా, వీటిపై మాట్లాడవచ్చు. అనిల్ అండ్ కరుణాకర్ సుగుణ ఇద్దరు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ అనిల్ గారు, ఇప్పటికీ చాలా అనుమానాలు. హలో అండి కరుణాకర్ సుగుణ గారు. ఎస్ ఫస్ట్ అనిల్ స్టార్ట్ చేస్తాను. అనిల్ గారు, ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయని అంటూ ఉన్నారు. మీరు ప్రవీణ్ ఫ్రెండ్ కూడా, మీరు నిజంగా అనుమానాలు ఉన్నాయా, లేదంటే ఎవరైనా కొన్ని రాజకీయ కారణాలతో అనుమానాలు ఉన్నాయని దాన్ని లైవ్గా ఉంచాలని అనుకుంటూ ఉన్నారా? రాజకీయ కారణాలు అనేది ఐ థింక్ డెఫినెట్లీ రూల్ అవుట్ చేయాలా ఖచ్చితంగా. ఎందుకంటే స్టిల్ 80% ఆఫ్ ద పోల్ అది హత్య అని మాట్లాడుతున్నారు క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి. నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూ తర్వాత నాకు చాలా కాల్స్ వచ్చినాయి, చాలా థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి, అండ్ వీఆర్ రికార్డింగ్ ఆల్ ఆఫ్ దెమ్. మీకు బట్ ఐ గాట్ లాట్ ఆఫ్ కాల్స్. అంటే నేను ఫస్ట్ టైం నేను తీసుకున్న స్టాండ్ యాజ్ అ ఫ్రెండ్ ఆల్సో కామన్ సెన్స్తో మాట్లాడి నేను యాక్చువల్గా 3 విషయాలు దీన్ని తేల్చేసిన లాస్ట్ టైం నేను కలిసినప్పుడు. అదేమంటే ఫస్ట్ ఫుటేజ్లో యాక్సిడెంట్, డస్ట్, స్పీడ్ ఒకటి కనిపించింది. తర్వాత లారీ కిందకి వెళ్తాం ఒకటి కనిపించింది. దెన్ మూడవది హిజ్ వైఫ్ వాజ్ సైలెంట్. ఆయన మిస్సెస్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఆమె మౌనంలోకి వెళ్ళిపోయింది. దెన్ మై కామన్ సెన్స్ ఏంటంటే, ఒక 2 రాష్ట్రాలు నీ భర్త తాగుమోతు అంటే ఒకవేళ అది కాకపోతే వైఫ్ సైలెంట్గా ఉండలేదు. నీ భర్త ఎవరో చంపొచ్చాడు, లేకపోతే నీ భర్త తాగుమోతు అని ఒక లేని దాన్ని ఒకవేళ అభియోగాన్ని మోపుతూ ఉంటే ఒక వైఫ్ మౌనంగా ఉండదు, ఖచ్చితంగా ఖండించేది. ఆమె ఖండించకుండా మౌనం ఉండే లెక్కే దెన్ ఐ సెడ్ ఓకే దెర్ ఈజ్ సంథింగ్ అని చెప్పి ఈ 3 విషయాలు బట్టి ఇది యాక్సిడెంటే అయి ఉండొచ్చు అని చెప్పి నేను ఫస్ట్ డిసైడ్ చేసిన. కానీ కమ్యూనిటీ పరంగా చాలా భావోద్రేకాలు ఉన్నాయి ఇక్కడ, చాలా భావోద్రేకాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ నా పోల్ కూడా చెప్తుంది కాబట్టి 80% ఆఫ్ ద పీపుల్ స్టిల్ థింక్ ఇట్ ఈస్ ఏ మర్డర్. సో ఐ ఆల్సో వాంట్ టు నో హౌ ఇట్ ఈస్ ఎ మర్డర్. నిన్న హర్ష్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నాడు, నేను చూస్తూ ఉన్నా, అంటే ఏమైనా లింక్ దొరికిద్దా, మర్డర్ అనేది ఎక్కడ కనెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికీ కూడా మన పోల్లో 80%, 79% అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. 21% మంది మాత్రం లేవని అంటూ ఉన్నారు. 80% రైట్. సో దీని గురించి బలంగా మాట్లాడుతుంది హర్ష్ కుమార్ గారు, తర్వాత కేఏ పాల్ గారు. సో ఐఎమ్ వెయిటింగ్. కేఏ పాల్ గారి దగ్గర ఎవిడెన్స్ ఉంది అంటున్నాడు. సో ఆయన ఏమి మిస్టీరియస్ ఎవిడెన్స్. కానీ అనిల్ గారు, క్రిస్టియన్, మీరొక క్రైస్తవులుగా ఉన్నారు, క్రిస్టియన్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు, క్రిస్టియన్ కమ్యూనిటీ ఎక్కువ మంది ఇది హత్యని విలువ చేస్తున్నారు. కానీ మీరు ఎందుకు ఇది యాక్సిడెంట్ అనే అంటున్నారు? మీకు యాక్సిడెంట్ అని ఎందుకు అనిపిస్తుంది? అందరితో మీరు ఎందుకు డిఫర్ అవుతున్నారు? నేను అదేమంటే హత్య పబ్లిక్లో కొన్ని ప్రొఫైల్స్ చూడగానే కొన్ని రిస్కీ ప్రొఫైల్స్ అర్థమవుతాయి. ఓకే, అరే వీడిని ఎవడో కానీ ఎప్పుడో వేసేస్తాడు అని కొన్ని ప్రొఫైల్స్ అర్థమవుతాయి. అంటే వాళ్ళు మాట్లాడే విధానాన్ని కానీ వాళ్ళ పబ్లిక్ వాళ్ళు ప్రజెంట్ చేసుకునే దాన్ని బట్టి కానీ కొన్ని, అంటే వాళ్ళ సో కొన్ని ప్రొఫైల్స్, రిస్కీ ప్రొఫైల్స్ అర్థమవుతాయి. అది ఆ పర్సన్ కూడా అర్థమవుతుంది, అరే నేను మాట్లాడుతుంది చాలా దుడుసుగా ఉంది కాబట్టి నాకేమన్నా హాని జరగవచ్చు అని ఆ పర్సన్కి ఫస్ట్ అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఫస్ట్ కామన్ సెన్స్ ఏంటంటే, మాకు క్రిస్టియన్ కమ్యూనిటీలో ఆల్రెడీ ఈ బౌన్సర్స్ కల్చర్ వచ్చింది ఆల్రెడీ. సో ప్రవీణ్ బౌన్సర్స్ ఎందుకు పెట్టుకోలేదు? సో చాలా కామన్ సెన్స్ నువ్వు కనెక్ట్ చేసుకుంటే వెళ్తే ప్రవీణ్ ప్రొఫైల్ ఎంత పెద్ద ప్రొఫైలు, ఆయన్ని హత్య చేయడానికి అంత అవసరం ఎవరికి ఉంది? లైక్ ఈజీ దట్ రిస్కీ ప్రొఫైల్. ఇప్పుడు సో అట్లా గమనించినప్పుడు, కామన్ సెన్స్ చూసినప్పుడు, ఓకే సొసైటీలో ఈజీ పబ్లిక్ ఫిగర్ కెన్ లైక్ ఈజీ ఆన్ దట్ కైండ్ ఆఫ్ రిస్క్ జోన్లో ఉన్నాడా?
ఇప్పుడు కొంతమంది ఆంధ్రాలో వైసీపీలో ఉన్నప్పుడు కొంతమంది నాయకులు మాట్లాడేవాళ్ళు, వాళ్ళ నోటి దురుసు చూస్తేనే అరే వీడిని ఎవడో వేసేస్తాడరా అని అర్థమవుతుంది. వార్తలు చూసేటప్పుడు కూడా అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ని బట్టి. సో ఆ క్యాల్కులేషన్ వెళ్ళినప్పుడు ఈయనకు అంత ప్రొఫైల్, అంత రిస్క్ ఉందా? ఒకవేళ రిస్క్ ఉందా అని అనిపించింది కదా. పర్సనల్లీ ఐ థాట్ ఇట్ ఈస్ నాట్ సో. పర్సనల్లీ వెన్ ఐ సా డే 1 అండ్ వెన్ ఐ సా ఆల్ దీస్ వీడియోస్, అంత రిస్కీ ప్రొఫైలా ఇది, అంత రిస్కీ ప్రొఫైలా? ప్లస్ ఇతన్ని చంపటానికి ఎవరు ఉన్నారు అవతల, వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి? యూనో సుగుణాకర్ ఇస్ హియర్, సుగుణాకర్ ఇస్ హియర్. నేను ఫస్ట్ రోజు చూడగలను నా వైఫ్తో చెప్పిన, అంటే యూనో వాళ్ళకి ప్రవీణ్ని చంపే అంత సీన్ వాళ్ళకి లేదు, ప్రవీణ్కి కూడా అంత సీన్ లేదు. అంటే దే ఆర్ నాట్ ఇన్ దట్ లెవెల్. క్వశ్చన్స్ అడిగారు, మీరు అనిల్ ఫ్రెండ్ కాదు, ఆయనకు లక్షణాలు లేవు, మీరు ఫ్రెండ్ కదా, మీరు చెప్పొచ్చు కదా బౌన్సర్లను పెట్టుకోమని. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో. ప్రవీణ్ నేను పనిచేసిన ఆర్గనైజేషన్లో, నేను ఒక 15 years ఎక్కడైతే పనిచేశానో సేమ్ ఆర్గనైజేషన్లో నాకు జూనియర్గా వచ్చాడు. ఓకే. సో వెన్ ఐ లెఫ్ట్ దట్ ఆర్గనైజేషన్, నేను అక్కడ ఏం చేశానో అనే పనులన్నీ ప్రవీణ్కి తెలుసు కాబట్టి నాకు ఆ రిలేషన్ అన్న అని నన్ను సంబోధించేవాడు. నేను ఆఫీస్కి వెళ్ళేవాడిని, మాట్లాడేవాడిని. నా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కోసం వాళ్ళ ఫెసిలిటీస్ నేను రెండో తీసుకున్నాను. ఇంకోటి ఏమంటే 2018లో లెట్ మీ రియల్లీ స్పీక్ దిస్, చాలా మంది క్రైస్తవ నాయకులు వీడు ఎంత డబ్బులు తీసుకున్నా, నాకు వచ్చిన కాల్స్ అన్ని నేను బిహైండ్ ద సీన్ ఎన్ని పైసలు మారినాయి, శివశక్తులు ఎంత ఇచ్చారు అని చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఐ ఆమ్ సిన్సియర్లీ యూనో నాట్ ఈవెన్ ఫర్ ద కమ్యూనిటీ, ఐఎమ్ ఫర్ ద కంట్రీ. లెట్స్ బీ వెరీ వెరీ క్లియర్. సో 2018లో ఫస్ట్ టైం మహబూబ్ నగర్లో ఒక బైబుల్ తగలబెడుతున్నప్పుడు నేను బయటకు వచ్చిన. ఆ టైంలో ఈ మేధావులు ఎవరు లేరు హిందూ మతం మీద. తర్వాత యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి మేధావులు అప్పటి వరకు ఎవరు లేరు. ఫస్ట్ టైం నేను బయటకు వచ్చి 2018లో దాన్ని నేను ఖండించి, నేను కార్పొరేట్ చర్చ్ పాస్టర్స్ అందరినీ నేను తిట్టినాను. అప్పుడు మహాసేన వాజ్ స్టార్టింగ్, ఆ టైంలో అప్పుడే మహాసేన స్టార్ట్ అవుతుంది. నేను కల్వర్ సతీష్ని, మిగతా వాళ్ళందరినీ ఐ సెడ్ బైబుల్ దాలు పెడతా ఉంటే మీరు ఏం చేస్తున్నారు, బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేరా అని చెప్పి నేను ఒక వీడియోని రిలీజ్ చేసిన, చాలా వైరల్ అయింది. తర్వాత మహాసేన్ రాజేష్ వచ్చి హైదరాబాద్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టెళ్ళాడు, బైబుల్ తగలబెట్టడం తప్పు అని ఖండించాడు. దాన్ని నేను ఇంకా ముందుకు తీసుకెళ్లి హరిహర కళాభవన్లో తెలుగు క్రిస్టియన్ ఇంటలెక్చువల్ సమ్మిట్ అని పెట్టినాను నేను. ఆ సమ్మిట్ పెట్టిన తర్వాత ప్రవీణ్ నాకు టచ్లో వచ్చాడు. ప్రవీణ్ అప్పటికే సాక్షి అని స్టార్ట్ చేసి చేస్తా ఉన్నాడు, అపాలజెటిక్ ప్రోగ్రామ్స్లో ఉన్నాడు అన్నమాట. సో ప్రవీణ్తో నేను మాట్లాడాను. ప్రవీణ్ చాలా దుమారం అవుతుంది, చాలామంది దుమ్మెత్తి బైబుల్ని కించపరుస్తున్నారు. సో కమ్యూనిటీ తరఫున దీన్ని ఖండించే వాయిస్ లేదు. సో మనం ఒక ప్లాట్ఫామ్ పెడదాము, తెలుగు క్రిస్టియన్ ఇంటలెక్చువల్ అసోసియేషన్ పెడదాము, దానికి నువ్వు ప్రెసిడెంట్గా ఉండు అని నేను అడిగిన అనమాట. సో అక్కడి నుంచి మై జర్నీ విత్ హిమ్, ప్రవీణ్ తోటి లాస్ట్ 10 yearsలో ఆయన ఇంటలెక్చువల్గా ఎక్కడ చేసినా కానీ నాకు టచ్లో ఉండి ఆ రూట్ లో పోతున్నా. సో హి ఇస్ నాట్ మై ఎంతమంది అంటే 78% దీన్ని నమ్మట్లేదు, దీన్ని డౌట్స్ అని అంటూ ఉన్నప్పుడు ఆ డౌట్స్ మీకు ఎక్కడ కలగట్లేదా? ఎంతమంది చెప్తున్న డౌట్స్ మీకు ఎక్కడ కలగట్లేదా? అంటే సి ఐ వాంట్ హర్ వైఫ్ టు స్పీక్ అబౌట్ ఇట్. నాకేంటంటే ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ మనకు కావాలి. ఇక్కడ వాళ్ళ మిస్సెస్ వచ్చి బయటకు వచ్చి కనీసం ఖండించాల, ఏది మై హస్బెండ్ తాగడు అని చెప్పి. సో డౌట్స్ కంటే కూడా కనెక్టింగ్ అంటే ఆల్ ది కామన్ సెన్స్ పాయింట్స్ అన్నీ కూడా దేర్ కెన్ బి సమ్ అదర్ రీజన్ ఫర్ దిస్. అంటే దీన్ని హత్య చేశారు అనేదానికంటే ఆయన అంత వేగంతో పోవటం కానీ చాలా విషయాలు, ఇంట్లో ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా, వాజ్ హి గోయింగ్ త్రూ సమ్ అదర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేసి వేరే కోణంలో కూడా చూడాల్సింది ఉంది. ఎస్టర్డే ఐ వాజ్ వాచింగ్ వన్ IAS పర్సన్, మిస్టర్ సునీల్.
మిస్టర్ సునీల్ ఒక లిబరేషన్ పార్టీ నుండి ఆయన కొన్ని డౌట్స్ లేవనెత్తుతా ఉన్నాడు. ఆ డౌట్స్ ని ఖచ్చితంగా పోలీసు వారు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.